ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. డిసెంబర్ నెల 17, 18, 19 తేదీల్లో వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్ నెల 17, 18, 19 తేదీలో వీరికి కలగబోయే రాజయోగం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాతి భూత్ తత్వరాశి అని కూడా పిలుస్తారు. ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు. భోజన ప్రియులు అని కూడా వీరిని చూసి మనం చెప్పవచ్చు. వీరు ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలుపెట్టేటటువంటి స్వభావం కలవారుగా ఈ మకర రాశి వారు అయితే మాత్రం ఉంటారు. ఈ మకర రాశి జాతకులకు ఈ సమయంలో కష్టపడిన వారికి ఫలితం దక్కే సమయం అయితే కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. కుటుంబంలో సౌఖ్య వాతావరణం నెలకొంటుంది. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మీకు విజయాలను ఇస్తాయి. ఆర్థిక పరంగా ఊరటనిస్తుంది. ఇష్టదేవుని దర్శనం శుభప్రదం. ఉద్యోగ ఫలితాలు చాలా శ్రేష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఫలితాలు తప్పకుండా వస్తాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుని వాటిని ధైర్యంగా అమలు చేస్తారు. మీరు చేసిన పనికి తగినటువంటి గుర్తింపు, ప్రశంసలు కూడా కనిపిస్తాయి. ప్రతిభతో వ్యవహరిస్తారు. పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది. అధికార యోగం బలపడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. కొన్ని సంఘటనలు మీకు జీవితానికి మలుపు తిప్పేటటువంటి విధంగా మంచి జరుగుతాయి. ఉద్యోగంలో, వ్యాపారం రెండింటిలో కూడా శ్రేయోదాయకమైనటువంటి భవిష్యత్తు అయితే మీకు కనిపిస్తుంది. మీ యొక్క యోగ్యతకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే విజయాలు మీ వైపు ఉంటాయి. గృహ నిర్మాణం లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో పురోగతి అనేది ఉంటుంది. ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రిపూట కొంచెం జాగ్రత్తగా ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మీరు కోరినది కోరినట్లుగా జరుగుతుంది. కలలో కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ డిసెంబర్ నెల ఈ మకర రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ నెల ఈ మకర రాశి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతుంది. ఈ నెల ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. డిసెంబర్ 16 వరకు రవి కుజుడు 1వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉండడం చేత పదోన్నతులు, వేతనాల పెంపు వంటి శుభార్తలు కూడా వినిపించాయి. అయితే ద్వితీయార్థంలో గ్రహాలు 12వ ఇంట్లోకి మారడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపరంగా ఈ సమయం అయితే హెచ్చుతగ్గులు అయితే మీకైతే ఖచ్చితంగా కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా డిసెంబర్ 16 తర్వాత మాత్రం అకస్మాత్తుగా మీకు ఖర్చులు అనేవి అధికంగానే పెరగవచ్చు. 12వ ఇంట్లో కుజ, రవి, శుక్రుల సంచారం కారణంగా ప్రయాణాలు, ఆరోగ్యం లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు ఈ సమయంలో ముఖ్యంగా పెట్టుబడులకు మీరు అంత దూరంగా ఉండడమే మేలు. మీకు ఈ సమయం అంత అనుకూలమైనదిగా లేదు. ఉన్న డబ్బును పొదుపు చేయడం మీకు చాలా మేలు. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయండి. 2వ ఇంట్లో రాహు కారణంగా మాట పట్టింపులు అనేవి రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఒక అవసరం. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు కూడా కలగవచ్చు. అయితే 3వ ఇంట్లో శని వలన తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ నెల ద్వితీయార్థం 12వ ఇంట్లో శుక్రుడు సంచరించడం వలన జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ నెల ద్వితీయార్థంలో 12వ ఇంట్లో కుజుడు, రవి చేరడం వలన
కంటి సమస్యలు, నిద్రలేమి లేదా కాళ్ళ నొప్పులు ఇబ్బందులు కలిగించవచ్చు. 6వ ఇంట్లో గురువు వలన జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, చిన్నపాటి సమస్యలైతే ఎదురుపడవచ్చు. సమయానికి నిద్రపోవడం మరియు యోగా చేయడం కూడా మీకు చాలా మంచిది. వ్యాపారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. నెల లాభాలు అనేవి కూడా మీకు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. తొందరపాటు అనేది అసలు తగదు. విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెంచాలి. 6వ ఇంట్లో గురువు వలన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి 12వ ఇంట్లో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. వీసా లేదా అడ్మిషన్ ప్రక్రియలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగుతాయి. ఈ నెల వీరు చేయాల్సిన పరిహారాలు. ఈ సమయం గ్రహాల దోష నివారణ కొరకు శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించాలి. 12వ ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయండి. 2వ ఇంట్లో రాహు దోష నివారణ కొరకు శనివారం రోజున దుర్గాదేవిని పూజించండి. 6వ ఇంట్లో గురువు వలన కలిగే ఆరోగ్య సమస్యల నివారణ కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. పేదలకు వస్త్రదానం లేదా అన్నదానం చేయడం వలన మీకు అయితే శాంతి కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మకర రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మకర రాశి వారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో కూడా విహరించరు. కొన్ని రాసుల వారు ఊహ జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎవరైనా సరే ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం కూడా ఉంటుంది. అందువల్ల వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించలేరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తారు. ఎదురువారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి చిక్కపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిది వీరు ఏ పనిని కూడా చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరు ఎవరికి లాభం లేదే పని చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలనేవి మీరు అసలు తీసుకోరు. ఈ రాశి వారు ప్రయత్నంలో మనసు పెట్టి ఏ పని చేసినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరు దండవేసి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పాలి. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.